నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్ సభ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఐక్యూ Z9 లైట్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రైస్ ఏంది, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఏంటనేసి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చెక్ చేసుకో ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్నారు క్రెడిట్ వాళ్ళకి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ లుక్ బాగుంది. ఐక్యూ Z9 లైట్ 5G ఫుల్లీ లోడెడ్ అని చూపించారు. ఇక్కడ ఫస్ట్ నార్మల్ పిక్చర్ చూసుకోవడం మాత్రమే. లెఫ్ట్ సైడ్ ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది, కింద మీకు 3.1 జాక్ టైప్-C పోర్టు మైక్ కనిపిస్తున్నాయి. టాప్లో మనకి ఏం కనిపిస్తలేవు. 2 కలర్ వేరియంట్స్ డ్యూయల్ కెమెరా సెట్తో పాటు వస్తుంది. ఇవి కొన్ని ఫీచర్స్ అనుకోవచ్చు. అఫీషియల్ స్మార్ట్ ఫోన్ చూడడానికి మనకు కనిపిస్తున్నాయి. ఇంకా హైలైట్స్ ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 5G వస్తుంది అనమాట. సోనీ వాళ్ళ AI కెమెరాతో పాటు వస్తుంది, ప్రీమియం డిజైన్ అండ్ 128 GB లార్జ్ పెద్ద స్టోరేజ్, 90 Hz రిఫ్రెష్ రేట్. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 ఫన్ టచ్ చాయిస్తో పాటు వస్తుంది అనేసి అయితే పెట్టారు. ఇక్కడ కలర్స్ గురించి చెప్పారు అండ్ స్లిమ్ బాడీ గురించి కూడా చెప్పారు. 5G ప్రాసెసర్ వస్తుంది, డ్యూయల్ సిమ్ 5G యూజ్ చేసుకోవచ్చు. మంచి స్టోరేజ్ కూడా ఎక్కువనే ప్రొవైడ్ చేస్తారు. వర్చువల్ ర్యామ్స్ ఉన్నాయి, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే 15 వాట్స్, ఇక్కడ అఫీషియల్ కూడా మన వాళ్ళు మెన్షన్ చేశారు 15 వాట్స్ ఛార్జర్ అని. ఇక్కడ మీకు హైలైట్ కూడా చేసేస్తాను. నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా 15 వాట్స్ ఛార్జర్. కొంచెం ఇది డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ కంఫర్టబుల్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డైనమిక్ ఆడియో బూస్ట్ అన్నమాట. సో ఇక్కడ పైన స్పీకర్ ఉంటుంది, దాన్ని ఆడియో బూస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP సోనీ వాళ్ళ AI కెమెరా వస్తుంది. 2 MP బొకే కెమెరాతో పాటు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి ఆన్ ఉన్నవి. అండ్ ఫన్ టచ్ OSతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అండ్ ఏమంటారు మిగతా ఫీచర్స్ అవన్నీ ఉంటాయి కదా, హిడెన్ ఫొటోస్, ర్యామ్ సేవరు, యాప్ రిటర్న్, ఇవన్నీ కూడా జర మంచిగా ఆప్టిమైజ్ సాఫ్ట్వేర్తో పాటు వస్తుంది. అంత బాగున్నాయి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ నేను చూసుకుంటే ఐక్యూ Z9 లైట్ స్మార్ట్ ఫోన్ ఎత్తుందో 10,500 ఉంది. నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం ఇక్కడ బై ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్ చూసినవి 2 వేరియంట్స్ వస్తుంది, కలర్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్లా. సో ఫస్ట్ స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే బేస్ వేరియంట్ అవుతుందో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 10,500 ఉంది. తర్వాత 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,500 ఉంది. ఇక్కడ గమనిస్తే ఆఫర్స్ ఇక్కడైతే వీళ్ళ వెబ్సైట్లో అయితే ఏం లేవు కానీ ఒక ₹1000 డిఫరెన్స్ ఉంది అనమాట 4GBకి అండ్ 6GB ర్యామ్ వేరియంట్కి. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, ఆక్వా ఫ్లో కలర్ అండ్ మ్యాచో బ్రౌన్ కలర్ అనమాట. సో ఇది మ్యాచో బ్రౌన్ కలర్ ఉంది, ఇది మ్యాచ్ ఆఫ్ బ్రౌన్ కలర్ అనమాట. సో 2 కలర్స్ ఏవైనా సరే కూడా డీసెంట్గానే ఉన్నాయి అన్న. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఎస్బీఐ ఉన్నాయి, మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట, అవైలబుల్ ఉంది. నేను ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా, ఏంటంటే బేస్ వేరియంట్ మీకు 10,500 దొరుకుతుంది. హయ్యర్ వేరియంట్ 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,500 దొరుకుతుంది. ఒకవేళ ₹1000 డిస్కౌంట్ వస్తే ఇలా 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఒక ₹1000 కదా సో బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. లేదు అన్నా నాకు 4GB ర్యామ్తో పాటు సరిపోతుంది అంటే ₹1000 మిగులుతున్నాయి అంటే బేస్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. ఆఫర్స్ అప్లై చేసి చూడండి, ఆఫర్స్ డిస్కౌంట్స్ కూపన్స్ వస్తాయి కదా, లైక్ కొన్ని సేల్స్ వస్తుంటాయి కదా, ఆ టైంలో అప్లై చేసి తీసుకోమనేసి అయితే అంటాను. ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసిన ఛార్జర్ ఇన్ ద బాక్స్ అనేసి అయితే మెన్షన్ చేసిరన్నమాట అవి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని స్మార్ట్ ఫోన్స్కి ఛార్జర్స్ ఇస్తారు, కొన్ని స్మార్ట్ ఫోన్కి ఛార్జర్లు ఇస్తలేరు కాబట్టి దీనికి మాత్రం ఛార్జర్ అయితే ఇస్తారు అనమాట. ఆఫీస్ ఎంత ఇస్తారు 15 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. చూపిస్తాను ఇప్పుడు స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం. సో వీళ్ళ వెబ్సైట్లో స్పెసిఫికేషన్ చూసుకుందాం. మన వాళ్ళైతే మెన్షన్ చేసిన ప్రకారం 0.83 సెంటీమీటర్స్తో పాటు ఉంది. అండ్ ఇక్కడ వెయిట్ 185 గ్రామ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ వస్తుంది. 2 వేరియంట్ 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్, 128GB స్టోరేజ్ అయితే సేమే ఉంది. 5000 mAh బ్యాటరీ, కానీ కొంచెం తక్కువనే వస్తుంది అంటే 5000 రాదు, 4888 mAhకి వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. ఫన్ టచ్ OS 14 బేస్డ్ ఆన్ Android 14 అనమాట. 720p రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో ఫుల్ హెచ్డి కూడా కాదు. ఈ డిస్ప్లే కూడా డ్రాబ్యాక్, LCD డిస్ప్లే అనుకున్నాం. సో పర్లేదు
ఈ బడ్జెట్కి అయితే మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. 5G తీసుకొస్తారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి ఓకే యాక్సెప్టెడ్. దెన్ 50 మెగాపిక్సెల్ వాళ్ళ సోనీ వాళ్ళది ఏఐ కెమెరాని మెన్షన్ చేస్తారు కానీ ఇక్కడ ఏ సెన్సార్ అనేసి అయితే మెన్షన్ చేస్తలేరు. 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ అపెచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు బై 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి 1.8 అపెచర్, 2 మెగాపిక్సెల్ 2.4 అపెచర్, సెల్ఫీ కోసం 2.0 అపెచర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫీచర్స్ ఏవైతున్నాయో నార్మల్గా వచ్చే ఫీచర్స్ వస్తున్నాయి. వైఫై 5తో పాటు వస్తుంది అన్నమాట. కనెక్టివిటీ అవన్నీ కూడా చూసుకోవడం మాత్రం బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, జీపీఎస్ OTG సపోర్ట్ అండ్ FM సపోర్ట్ కూడా వస్తుంది. నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది, డ్యూయల్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 5G బ్యాండ్ విడ్త్ తీసుకోవచ్చు, మోస్ట్లీ 7 బ్యాండ్ విడ్త్స్ వస్తున్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రమే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, యాక్షన్ సెన్సార్తో పాటు వస్తుంది. నావిగేషన్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, గ్లోనోస్, గ్యారియోస్, బైడియోస్, GNS క్యూజెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా డీసెంట్గా ఉంది బై. పెద్దగా ఏమంటారు హంగులు అవి ఏం లేవు. ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయలేరు. అందుకే నేనైతే ఇక మన అమెజాన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవే ఇక్కడ చూసుకున్నాను. సో బ్యాటరీ కార్డ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా equipped with 5000 mAh battery. It also comes with in the box charger మెన్షన్ చేసిరు కానీ ఎక్కడ కూడా ఇన్ని వాట్స్ ఛార్జర్ మెన్షన్ చేయలేదు. కొంచెం కిందికి కూడా స్క్రోల్ చేసినాను. ఇక్కడ మన ఇమేజెస్ చేంజ్ అవుతాయి కదా, ఏవైతే హైలైట్లో మెన్షన్ చేసిరో అవే ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఛార్జర్ ఎంత ఇస్తారు అనేసి ఎంత ఛార్జర్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు. నార్మల్గా అయితే అన్ని వాట్ ఛార్జర్ ఇన్ని వాట్ ఛార్జర్ అనేసి అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ పవర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, డిస్ప్లే, ఆడియో ఇవన్నిటి గురించి కూడా మెన్షన్ చేశారు కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేరు ఎక్కడ కూడా. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్లో చెక్ చేసినప్పుడు పోయి ఇది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. యాక్చువల్ అక్కడ మెన్షన్ చేసి 15 వాట్స్ ఛార్జర్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ హైలైట్స్లో అనుకుంటా ఇంతకుముందుకు మీకు స్టార్టింగ్లో చూపించిన కదా బ్యాటరీ దగ్గర ఇక్కడ మెన్షన్ చేసారు ఛార్జింగ్ పవర్ 15 వాట్స్ ఛార్జింగ్ పవర్ డెలివర్డ్ అనేసి. సో ఇదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది అనమాట నాకు IQ Z9 Lite 5G నుంచి. కానీ యాక్సెప్టెడ్ అనమాట, ఎందుకంటే 10,000కి తీసుకోవచ్చు పోయి ఇంకా తక్కువగా తీసుకోవచ్చు. ఆబ్వియస్గా మీకు పోకోలో కూడా రీసెంట్గా వచ్చిన 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. ఒకవేళ టెక్నిక్స్ ఫాలో అవ్వ చెక్ చేయండి. అందులో కూడా 9,000కి 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. కానీ ఇది మాత్రం జర పర్లేదు బై. IQ నుంచి జర మన వాళ్ళు గేమింగ్ సెంట్రిక్ వీటికి బాగా ఫోకస్ చేస్తారు కాబట్టి మంచి ఫోన్నే తీసుకొచ్చారు అనుకోవచ్చు. 10,500కి అయితే పర్లేదు, బాగా అనిపించింది. ఒకవేళ ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఛార్జింగ్ అయితే ముందు చెప్తే ఛార్జింగ్ అయితే స్లో అవుతుంది. సో అది కన్సిడర్ చేసుకొని పర్చేజ్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్, హైలైట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీరు అయితే అండ్ ఫైనల్ నా ఒపీనియన్ కూడా విన్నారు. సో ఈ బడ్జెట్లో డీసెంట్గా ఉంది బై. ఎవరైతే తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కావాలని వాళ్ళకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్. కానీ ఈ ప్రైస్ కేటగిరీలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో నేనైతే ఒకటి అడ్వైజ్ చేస్తాను, కార్ట్లు యాడ్ చేసుకోండి. డిస్కౌంట్స్ వచ్చినాక లేకపోతే ప్రైస్ కొంచెం తగ్గినాక వాల్యూ ఫర్ మనీ అప్పుడు తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ చేస్తాను. కానీ లేదన్నా తీసుకోవాలంటే అవి తీసుకోవచ్చు. కానీ ఏంటంటే 6GB RAM వేరియంట్ తీసుకోండి. కొంచెం ర్యామ్ ఎక్కువ ఉంటే ఇట్లా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం ల్యాగ్ అనేది ఉండదు. అదైతే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నామని. అంతే పోయి ఈ వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.